హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వాడి లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చిక్కుడుకాయ కూరకు కావాల్సినవి చిక్కుడుకాయలు బాగా తీసుకొని కొంచెం ఒలుచుకొని బాగా శుభ్రం చేసుకోవాలి, కడుక్కొని తీసుకోవాలి. తర్వాత ప్రాసెస్ వచ్చేసి ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు. ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కాయబెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దూరం జరుగు నీడ. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ కాబట్టి ఇప్పుడు మనము చిక్కుడుకాయలు ఇందులో వేసుకోవాలి. పచ్చివి కాబట్టి మనం వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి తర్వాత కొంచెం ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకొని అందులో మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయలంతా ఉడకాలి కాబట్టి. యాడ్ చేసుకొని ఈ కర్రీని బాగా చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. ఇప్పుడు మనం ఒకసారి కర్రీ ఎలా ఇప్పుడు మనం కర్రీలోకి ధనియా పౌడర్ 1 స్పూన్ 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం చిక్కుడుకాయ కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలా నూనె సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి, జస్ట్ కొంచెం 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ కూర ఫ్లేవర్ పోతుంది. ఇందులో మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా మాత్రమే యాడ్ చేసాము. ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తే చిక్కుడుకాయ కూర అంత బాగోదు. సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ కూర అండి. ఈజీగా ఇంకొక 5 నిమిషాలు మాత్రం మగ్గించుకుంటే చాలు ఈ కూరని. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మన కర్రీని ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఎందుకంటే రైస్లో కాబట్టి. మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మన కర్రీ అయితే అయిపోయింది. ఇంకొక నిమిషం ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.